అంటే ఈ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సంబంధించి కూడా వారు కరీంనగర్ జిల్లాని ఎంచుకున్నారు. వారు సిద్దిపేటకి వెళ్ళి ఏదైతుందో శాసనసభ్యుడిగా రాజీనామా చేసి ఎన్నికలకు పోబోయే ముందు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సందర్భంగా వాటి మొట్టమొదటి సింహగర్జన సభ ఏదైతుందో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అంటే ఉద్యమం ఆరంభమైందే ఇక్కడికి వెళ్ళని చెప్పి అంటున్నాను. అంటే కరీంనగర్కు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రానికి ఉండే ఒక ప్రత్యేకతకు అనుబంధానికి ఇది నిదర్శనం అని చెప్పి అంటున్నాను. మిత్రుడు కమలాకర్ గారు సరే నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినా కానీ ఆయనంతా కంటిన్యూస్గా 4 సార్లు గెలిచినోడు కాదు. నడువు తప్పకుండా 42 పొర్లుకుంటా వచ్చినోడు నేను. 4 సార్లు కంటిన్యూస్గా గెలిచిన వాళ్ళు కరీంనగర్ జిల్లాలో ఎవరు అంటే అక్కడ కేటీఆర్ గారే ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ ఉన్నారు. వాస్తవం కూడా అంటే నేను కరీంనగర్ జిల్లాలో 4 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు ఎవరున్నారు అని చెప్పారంటే అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ గంగుల కమలాకర్ గారు ఉన్నారు అని చెప్పారు. నేను 3 సార్లు మాత్రమే గెలిచిన 96, 99, 2004. 2009కి వచ్చే వాళ్ళకి తప్పిపోయింది. నాది 3 సార్లే, వీరిది 4 సార్లు అని చెప్పి అంటారు. సరే ఇంకా 3 సార్లు వచ్చింది, నేను మధ్య గ్యాప్ వచ్చుకుంటా అటు ఇటు చేసుకుంటా. 5వసారి గెలుస్తాడు. తెలంగాణ ప్రభుత్వంలో వారి భూమికి ఏదైతుందో ప్రధానంగా ఉండబోతుంది. అందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. ఇది కేసీఆర్ గారు పదే చెప్తారని చెప్పి అంటున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా అనేది ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి దిక్చూ చెప్పిన పేర్కొన్నట్టు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎటు మొగ్గు చూపితే రాష్ట్రంలో ఏదైతుందో అధికారం ప్రభుత్వం అటు మొగ్గు చూపుతుందని చెప్పంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 13 ఏదైతుందో ఒక 10 సీట్లు మనం ఇక్కడ గెలుస్తాం మినిమం అంటున్నాను. 10 కాదు 13 గెలుస్తాం అంటున్నాను. పరిస్థితి చూస్తుంటే ముందు 10 ఉండే, ఇప్పుడు ఏదైతుందో మేము కూడా తన దారి కలిసినాం కాబట్టి 13 గెలుస్తామని చెప్పండి. రాష్ట్రం ఏర్పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం లోపల కరీంనగర్ జిల్లా ప్రధాన పాత్ర పోషించబోతుంది చెప్పండి. సరిగ్గా సభ్యత్వ గురించి మిత్రులందరూ కూడా చాలా వివరించి ఉండి ఉంటారు. సభ్యత్వ నమోదు, శిక్షణ, సరే ఆన్లైన్పై నాకు పెద్ద అనుభవం లేదు, ఉన్నమాట చెప్తున్నాను. నేను రాజకీయంగా ఏదైనా మాట్లాడగలుగుతా కానీ సభ్యత్వ నమోదు పట్ల అనుభవం గల నాయకుడు రవీందర్ అది ఏ విధంగా ఆన్లైన్ యాప్ రూపొందిస్తున్నారు, ఆ ఆన్లైన్ యాప్ రూపొందించబడ్డ తదుపరి ఏదైతుందో మన బూత్ ఇద్దరికి శిక్షణ ఇవ్వబడ్డ తదుపరి వారు ఏదైతుందో ఆ శిక్షణలో పాల్గొని యాప్ ద్వారా మనం ప్రత్యక్షంగా ఓటర్ను కలవటం అనేది ప్రధానమని చెప్పి అంటారు. ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్ ద్వారా ఏదైతుందో ఓటర్ను ప్రత్యక్షంగా కలవకుండా మనం సభ్యత్వం చేసేటువంటి అవకాశం లేదు. ఆఫ్లైన్లో అవకాశం ఉంటుంది, కూర్చున్న పుస్తకం రాసేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆన్లైన్లో అవకాశం లేదు. డెఫినెట్గా ఏదైతుందో మన ఓటర్ను కలవాల్సిందే, మన పార్టీ ఆలోచన విధానం ఏదైతుందో వివరించాల్సిందే. వివరించి ఏదైతుందో సభ్యత్వాన్ని ఏదైతుందో ఆ కట్టే 10 రూపాయలైనా 50 రూపాయలైనా వారి చేతుల మీద తీసుకొని సభ్యత్వం చేసుకుంటేనే దానికి గుర్తింపు ఉంటుంది. ఆ విధంగా ఏదైతుందో మనం ముందుకు పోవాల్సిన ఒక బాధ్యత మన అందరిపై ఉందని చెప్పినటువంటి ఒక భావన, అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా రాష్ట్రం అంటే ఏ పరిస్థితిలో ఉందో మనకు తెలియంది కాదు. ఇవాళ వాస్తవంగా ఏదైతున్నదో ఆనాడు కేసీఆర్ గారు 2 పర్యాయాలు రాష్ట్రం మరి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ఏదైతుందో ప్రథమ స్థానం నిలిపింది అంటున్నాం. ఇక్కడ అమలు చేసినటువంటి కార్యక్రమాలు జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ అమలు చేయబడడం జరగలేదు. అయినప్పటికీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, అందులో నేను కూడా ఒక భాగస్వామిని చెప్పంటాను, అధికారం రావాలి, ఎన్నికలు గెలవాలని చెప్పారంటే వీళ్ళ ప్రజల్ని ఏదైతుందో ఏ విధంగా ఆకర్షించాలి అంటే కేసీఆర్ చేసిన దానికంటే ఇంకా మేము మెరుగు చేస్తాం. కేసీఆర్ గారు ఏదైతున్నదో దేశంలో ఎక్కడ లేనట్టు 10,000 రూపాయలు పెట్టుబడి సమకూర్చండి. ఇలా వ్యవసాయానికి ఏదైతుందో ఒకప్పుడు తహసీల్ పన్ను వసూలు చేస్తున్నారు వెనుకటి కాలం లోపల. వారు ఏదైతుందో సాగుకు రైతుకు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పిన ఒక భావనతోని పంటకు 5,000, 10,000 ఇస్తే కాంగ్రెస్ అధికారానికి 15,000 ఇస్తామని చెప్పారు. అన్నదానికి ఏదైతుందో ప్రజలు రైతాంగం ఏదైతే ఆకర్షితులవుతారో సహజమని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది, 15,000 కాదు కదా అసలు 10,000 కొట్టుకుపోయింది. ఇలా గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి చూస్తుంటే ఆ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ ఏదైతుందో ఆయన కళ్ళ కట్టని చెప్పాడు, ఆయన ఆవేదన చెప్పంటు నేను. ఆయన భూమి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక గ్రామీణ ప్రాంతానికి వచ్చినటువంటి కాబట్టి ఏదైతున్నదో ఈ పెట్రోల్ డీజిల్పై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుంటే ఆశ్చర్యపోయిందని చెప్పంటు నేను. అంటే అసలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లోపల
కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉందా లేదా? నిజంగానే వేరెవడో వెంచుదని ఉద్యమం చేయవా అని చెప్పి అంటున్నాను. వీళ్ళు బీజేపీ కాంగ్రెస్ తోడు దొంగలని చెప్పి అంటున్నాను. పెట్రోల్ డీజిల్ పెంపకం లోపల ఏదైతే ఉందో హైక్ లోపల బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలని చెప్పి అంటున్నాను. వీళ్ళు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందని చెప్పని దాని యుద్ధం సాగు చూపెట్టి బీజేపీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ నేనేం చేయాలని చెప్పని పేర్కొనవచ్చు. కానీ ఏదైతుందో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ పైన 30% వ్యాట్ ఉంది. దేశంలో ఎక్కడ లేదు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నది, తెలంగాణలో ఉన్నది, కేరళలో ఉన్నది. అత్యధికంగా ఉన్నది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోనే అత్యధికంగా వ్యాట్ పెట్రోల్ పైన 35% ఉంది అంటున్నారు. 35%. డీజిల్ మీద 27% ఉంది. నిజంగానే మీకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపు భారం తగ్గాలని చెప్పని ఆలోచన సిన్సియారిటీ ఉన్నట్టయితే ఆ వ్యాట్ 10% తగ్గించవా? ఆ 35 రూపాయలు తగ్గిస్తే 20 తగ్గిస్తే పెట్రోల్ మీద 10 రూపాయలు తగ్గుద్ది. డీజిల్ మీద 27% వ్యాట్ ఉన్నది. ఆ 27తో 7 తగ్గిస్తే అదో 10 తగ్గుద్ది. ఆ ఆలోచన చేయకుండా ఏదో బట్టగాల్చి మీదేసినట్టు వీళ్ళ రైతుల్లో ఉండేటువంటి ఒక ధాన్యం సేకరణ, మొక్కజొన్న సేకరణ ఇవన్నిటి పట్ల ఒక విధ ఆలోచన విధానం పక్కదారి పట్టేయాలని చెప్పని వీళ్ళు రోడ్డు మీద రావటం మేము ఎక్కడ ఎవరు ఊహించలేదు. ఆ డ్రైవర్ని నిజంగా కూడా చెప్పంటున్నాను, ఆయన అభినందించాలి. వీళ్ళ మిత్రుడు కమలాకర్ గారు ఏదైతున్నదో ఈ సమావేశం తదుపరి ఆర్ఎండ్బి ఆర్టీసీ ఆర్ఎం గారిని కళ్ళు దొరుకుతుంది పేర్కొన్నారు. తప్పకుండా కలుద్దామన్నా కమలాకర్ అన్న వాడు ఇత్తడా అయ్యాడా 2 ఏళ్ళు మన దగ్గరే పెట్టుకుందాం అని డ్రైవర్ పెట్టి వాళ్ళు అంతా 20,000 ఒకరు కాడే. బీఆర్ పక్షాన ఏదైతుందో కమలాకర్ ఉన్నాడు చెప్పంటున్నా, ఆయన 20,000 నౌకరు గడు పాపం అంత 20,000. రేపు బీఆర్ ప్రభుత్వం అధికారానికి వస్తుంది, ఇదే ఆర్టీసీలో పర్మనెంట్ డ్రైవర్ చేద్దామంటారు. పర్మనెంట్ డ్రైవర్ చేద్దామని చెప్పంటున్నా. ఇది టెంపరీ హైర్ బస్ డ్రైవర్. రేపు రాష్ట్రంలో బీఆర్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇదే అశోక్ ఆర్టీసీ కార్మికుడు ఏదైతే ఉపాధి పొందుతుంటాడో ఆయన పర్మనెంట్ శాశ్వతంగా డ్రైవర్ ఉద్యోగం కల్పించే ఒక బాధ్యత మన ఇక్కడ స్థానికంగా కమలాకర్ గారి యొక్క ఆధ్వర్యం తీసుకుందాం చెప్పండి. ఈ 2 ఏళ్ళ ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత కూడా మనం తీసుకుందాం అని చెప్పండి. దయచేసి ఏదైతుందో వాస్తవాలు మనం మాట్లాడుకోవాల్సింది పోయేది అవుతుందో ఇవాళ సమస్యలు పక్కదో పట్టించే విధంగా ఇలా కరీంనగర్ ప్రధానంగా ఇది అర్బనైజ్డ్ కేంద్రం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి అందరూ కూడా ఏదైతుందో విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం ఇక్కడికి వస్తారు.